వెల్కమ్ టు గిగ్స్ విత్ రాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆపరేషన్స్. ఎస్క్యూఎల్ లో ఉన్న ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్. అర్థమెటిక్ ఆపరేషన్ లో మనకు అడిషన్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇలా ఇవి టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటొకటి మనం ఇక్కడ పర్ఫామ్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్డ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇన్ న్యూమరిక్ డేటా. ఫస్ట్ వన్ అడిషన్ ప్లస్ ఆపరేషన్. ఇది ఎగ్జాంపుల్ మనం ఒకటి శాంపుల్ టేబుల్ చూసుకుంటే ఒక మార్క్స్ స్టూడెంట్ ఒక మార్క్స్ టేబుల్ చూసుకుంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్ 1, మార్క్స్ 2. మనం స్టూడెంట్ ఐడి 1 లో శ్యామ్ ఇచ్చాము 400, ఫస్ట్ మార్క్స్ ఇచ్చాము, సెకండ్ మార్క్స్ 500. స్టూడెంట్ ఐడి 2 కి రామ్ పేరు, 350 మార్క్స్ అండ్ 400 మార్క్స్ 2 లో. అయితే మనం ఒక్కొక్క ఆపరేషన్ ఫైనల్ గా పర్ఫామ్ చేద్దాం. అయితే సెలెక్ట్ నేమ్ మార్క్స్ 1, మార్క్స్ 2 హ్యాష్ టోటల్. అంటే మనం ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఈ మార్క్స్ 1 ప్లస్ మార్క్స్ 2 అనేది టోటల్ గా ఒక కాలం అనేది వచ్చి ఏ నుంచి ఈ టేబుల్ మార్క్స్ అనే టేబుల్ నుంచి మార్క్స్ 1 ప్లస్ మార్క్స్ 2 అనేది ప్లస్ చేసి టోటల్ గా ఒక కాలం ఇవ్వమని చెప్పి ఈ మార్క్స్ టేబుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేమ్ అనే టేబుల్ నేమ్ అనే కాలంతో శ్యామ్ ప్లస్ రామ్ ఇచ్చిండు. టోటల్ అనే మార్క్స్ ఇక్కడ మనం ఏం చెప్పాం, మార్క్స్ 1 ప్లస్ మార్క్స్ 2. మార్క్స్ 1 లో 400 ప్లస్ 500 900 అవుతుంది. కాబట్టి టోటల్ అనే దాంట్లో రెండు దానికి యాడ్ చేసారు అనమాట. 350 ప్లస్ 430 780 అవుతుంది. కాబట్టి దీనికి ఇక్కడ యాడ్ చేసినారు. సో ఇది అడిషన్ అనమాట. సబ్స్క్రిప్షన్ చూసుకుంటే సెలెక్ట్ నేమ్ మార్క్స్ 2 మైనస్ మార్క్స్ 1. మనం ఇక్కడ మార్క్స్ 2 నుంచి మార్క్స్ 1 కి మైనస్ చేస్తున్నాం అనమాట. అది నేమ్ ఏదైనా మనం రాసుకోవచ్చు. ఒకవేళ శ్యామ్ నేమ్ లో మనం మార్క్స్ 2 నుంచి మైనస్ మార్క్స్ 1 చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ శ్యామ్ కి మనకు 500 మైనస్ 400 100 వస్తుంది అనమాట. మనం ఒకవేళ మనం రామ్ కి చూసుకుంటే 430 మైనస్ 350 ఇలా 80 వస్తుంది అనమాట. అలా మైనస్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మల్టిప్లికేషన్ మార్క్స్ 1 ఇంటూ 2 నేమ్ సెలెక్ట్ నేమ్ మార్క్స్ 1 ఇంటూ 2 హ్యాష్ డబుల్ మార్కర్. ఇట్లా మనం ఎట్లయితే టోటల్ అని ఇక్కడ ఏదో చేసామో అట్లా డబుల్ మార్క్ అనే ఒక కాలం కొత్త క్రియేట్ అయ్యి దాంట్లో మార్క్స్ 1 ఇంటూ 2 ఫ్రమ్ ఏ టేబుల్ అంటే మార్క్స్ టేబుల్ నుంచి. మార్క్స్ 1 ఎంత ఉంది, మనం ఇప్పుడు శ్యామ్ పేరు తీసుకున్నాం అనుకో, శ్యామ్ పేర్ లో మార్క్స్ 1 400 ఉంది. 400 ఇంటూ 2 800 అనమాట. అది డబుల్ మార్క్ లో వస్తుంది. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, శ్యామ్ డబుల్ మార్కర్ లో 800 వస్తుంది అనమాట. ఒకవేళ మనం రామ్ కి తీసుకుంటే ఇంటూ 2 చేస్తే 350 ఇంటూ 2 డబుల్ మార్క్ లో 700 వస్తుంది. ఇలా ఈ మల్టిప్లికేషన్ అనేది నడుస్తుంది. తర్వాత డివిజన్ చేస్తే సెలెక్ట్ నేమ్ మార్క్స్ 2/2 హ్యాస్ హాఫ్ మార్క్ అనే ఒక కాలం క్రియేట్ చేసి దాంట్లో ఇప్పుడు ఫర్ శ్యామ్ కి 400 ఉంది, 400 డివైడెడ్ బై 2 అప్పుడు ఏమొస్తుంది 200 వస్తుంది అనమాట. ఇది హాఫ్ మార్క్స్. ఇప్పుడు 350 ఉంది, 350/2 అప్పుడు ఏమొస్తుంది 175 వస్తుంది అనమాట. ఇలా హాఫ్ మార్క్ అనేది వస్తుంది. మరి అట్లా రామ్ శ్యామ్ కూడా ఇట్లా చూసుకోవాలి. ఇది అర్థమెటిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ లో ఏం చేస్తారు, కంపేర్స్ 2 డిఫరెంట్ డేటా ఇన్ ఎస్క్యూఎల్ టేబుల్. 2 డిఫరెంట్ డేటాని కంపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈక్వల్ ఆపరేటర్ అనేది ఉంది. ఈక్వల్ ఆపరేటర్ కి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ ఈజ్ 17. ఇప్పుడు శాంపుల్ టేబుల్ ఇక్కడ ఉంది కదా, మన స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్. ఇక్కడ మనం అక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ లో మనం మార్క్స్ అవసరం కాబట్టి ఆపరేటింగ్ చేయాలి కాబట్టి అది తీసుకున్నాం. ఇక్కడ మనకు టేబుల్ ఆపరేషన్ బట్టి మనం ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకున్నాం. అయితే నేమ్ లో శ్యామ్, రామ్, పామ్ అని 3 తీసుకున్నాము. ఏజ్ 16 19 17 అనే ఏజ్ తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏజ్ అనేది 17 ఉన్న వాల్యూ అనేది మాత్రమే చూపిస్తుంది. మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాము, ఏజ్ ఈక్వల్ టు 7 వేర్ కండిషన్ లో స్టూడెంట్ వేర్ ఏజ్ ఇస్ 17 అయితే ఈక్వల్ టు 17 ఉన్న ఏజ్ మాత్రమే రిజల్ట్ గా అవుట్పుట్ గా చూపిస్తుంది అనమాట. అది ఈక్వల్ ఆపరేటర్. నాట్ ఈక్వల్ టు అన్నది ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ నాట్ ఈక్వల్ టు 17. ఇప్పుడు ఏజ్ అనేది నాట్ ఈక్వల్ టు 17 అన్నప్పుడు 17 కి మ్యాచ్ అవ్వనేది 16 కి మ్యాచ్ అవ్వనేది రెండు వాల్యూస్ అనేది అవుట్పుట్ లో వస్తున్నాయి అనమాట. ఇవి ఐడి స్టూడెంట్ ఐడి 2 రామ్ 19, స్టూడెంట్ ఐడి 3 పామ్ 17. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ ఏజ్ నాట్ ఈక్వల్ టు 17 అని అంటే మనకు స్టూడెంట్ ఐడి 1 శ్యామ్ 16 వస్తుంది, స్టూడెంట్ ఐడి 2 రామ్ 19 అనేది వస్తుంది అనమాట. ఇది నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. గ్రేటర్ దెన్ ఆపరేటర్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ 16. ఇక్కడ మనకి
16 కంటే ఎక్కువ వాల్యూస్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు 16 కంటే ఎక్కువ ఏది ఉంది, 19 వాల్యూ ఉంది అండ్ ద 17. అప్పుడు స్టూడెంట్ ఐడి 2 రామ్ 19 3 పామ్ 17 ఇలా ఈ రెండు ఐడీలు చూపిస్తుంది అనమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇదేం చేస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19. ఇక్కడ 19 అన్న చూపిస్తుంది, ఇక్కడ 19 అన్న చూపిస్తుంది. 19 నుంచి ఎక్కువ ఏదైతే ఉందో 19 20 21 ఇలా ఈ వాల్యూస్ ఉన్నాయి మొత్తం చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం 19 ఒకటే ఉంది కాబట్టి 19 కంటే 17 తక్కువ అండ్ 16 కూడా తక్కువ కాబట్టి ఈ వాల్యూ చూపించదు. సో అవుట్పుట్ లో ఏమవుతుందంటే ఐడి నెంబర్ 2 రామ్ స్టూడెంట్ ఐడి 2 రామ్ 19 అనేది ఒకటి చూపిస్తుంది అనమాట. ఇంకా 20 21 ఉంటే అవి కూడా చూపిస్తుంది. ఇంకా తర్వాత మనకి లెస్ దెన్ కూడా ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది కూడా ఉంటుంది. ఈ ఆపరేషన్ మీకు హోంవర్క్. ఇంకా తర్వాత లాజికల్ ఆపరేటర్స్. ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే లాజికల్ అండ్ ఆపరేటర్. ఇట్ షోస్ ద రికార్డ్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ సపరేటెడ్ బై అండ్ ఆర్ ట్రూ. అండ్ ఆపరేటర్ తోటి సపరేట్ అయిన అన్ని ట్రూ అయి ఉండాల, అది అండ్ ఆపరేటర్. చెక్ ద బోత్ ద కండిషన్స్ టు బి ట్రూ. ఇక్కడ మన సింటాక్స్ చూస్తే సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ n. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 2 కాలమ్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ అండ్ కండిషన్ 2 అండ్ కండిషన్ n. మనం వేర్ కండిషన్స్ కూడా ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సిటీ ఈజ్ ముంబై అండ్ ఏజ్ ఈజ్ 16. ఇవి రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సిటీ అనేది ముంబై అయి ఉండాలి, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 16 అయి ఉండాలి. ఆ వాల్యూస్ మనకు రావాలా. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఉంది శ్యామ్ ఢిల్లీ 16 2, స్టూడెంట్ ఐడి 2 రామ్ బెంగళూరు 19, స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై 17. అయితే ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ 16 సిటీ ముంబై అయి ఉండాలి. ఇక్కడ చూడండి 17 అనేది 16 అనేది గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ టు వస్తుంది కాబట్టి ఇది మనకు రాదనమాట. 19 అనేది వస్తుంది, కాకపోతే సిటీ అనేది బెంగళూరు ఉంది, సో ఇది మనం తీసుకోలేం. అయితే ఇక్కడ సిటీ అనేది ముంబై ఉంది అండ్ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 16 ఉంది కాబట్టి ఇదే స్టూడెంట్ ఐడి నెంబర్ 3 అనే ఒక వాల్యూ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే ఇది స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై అండ్ 17 ఇది వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి సెలెక్ట్స్ ది స్టూడెంట్ ఫ్రమ్ ముంబై అండ్ ఏజ్ గ్రేటర్ దెన్ 16 అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే ఆర్ ఆపరేటర్. ఇట్ చెక్స్ వన్ కండిషన్ టు బి ట్రూ. ఇది ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయిన వాల్యూస్ అనేది ఇస్తుంది అనమాట. మన ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ n ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ 1 ఆర్ కండిషన్ 2 ఆర్ కండిషన్ n. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ సిటీ ఈజ్ ముంబై ఆర్ ఏజ్ ఈజ్ 16. ఇక్కడ మన సిటీ అనేది ముంబై అన్నా వస్తుంది, ఇక్కడ ఏజ్ 16 ఉన్నా వస్తుంది. మనకు ఒకటే కండిషన్ ట్రూ చేయాలి కాబట్టి ఈ రెండు వాల్యూస్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి మనకు ముంబై సిటీలో ఎక్కడ ఉంది సిటీ, స్టూడెంట్ ఐడి నెంబర్ 3 ఇది వస్తుంది, ఏజ్ 16 అండ్ ఢిల్లీ ఇవి రెండు వస్తుంది. ఇక్కడ 19 అనేది సాటిస్ఫై చేయట్లేదు, బెంగళూరు అనేది కూడా సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఇది ఒక వాల్యూ తప్ప ఇవి రెండు ఐడీస్ వస్తాయి. స్టూడెంట్ ఐడి నెంబర్ 1 శ్యామ్ ఢిల్లీ అండ్ 16. మనం 16 ఏజ్ అన్నాం కాబట్టి 16 వస్తుంది. స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై, ఇంకా తర్వాత సిటీ ఏమన్నామంటే ముంబై అన్నాం కాబట్టి ఏజ్ 17 కూడా వస్తుంది. ఏదైనా సరే రెండు వాల్యూస్ వస్తుంది సాటిస్ఫై చేసేటివి. ఇక్కడ సిటీ సాటిస్ఫై చేస్తుంది అండ్ ఏజ్ కూడా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి రెండు వాల్యూస్ వచ్చినాయి. మీరు ఇలా ఎన్నైనా కండిషన్స్ ఇచ్చుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్. ఇట్స్ యూజ్డ్ టు కంబైన్ కండిషన్స్. నాట్ ఆపరేటర్ ఫస్ట్ ఇది. ఇట్ ఎక్స్ట్రాక్ట్ ది రికార్డ్ వేర్ ద కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. కండిషన్ ఏదైతే ట్రూ కాదో ఆ దానికి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ కాలమ్ 2 కాలమ్ n ఫ్రమ్ టేబుల్ వేర్ నాట్ కండిషన్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ నాట్ సిటీ ఈజ్ ఢిల్లీ. ఇప్పుడు నాట్ సిటీ ఈజ్ ఢిల్లీ అన్నప్పుడు ఈ ఢిల్లీ అన్న సిటీ అనేది రావద్దు అనమాట, వేరేది ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడి 2 రామ్ బెంగళూరు 19 అవుట్పుట్ అనమాట. అది సిటీ అనేది ఇక్కడ బెంగళూరు అండ్ ముంబై రెండు తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఢిల్లీ అనేది మనం నాట్ కండిషన్ లో యూజ్ చేసాం కాబట్టి ఈ వాల్యూ తప్ప మిగతా రెండు స్టూడెంట్ ఐడి 2 రామ్ బెంగళూరు 19, స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై 17 ఈ రెండు వాల్యూస్ అనేది అవుట్పుట్ గా చూపిస్తుంది. ఢిల్లీ అనేది చూపించదు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. బిట్వీన్ ఆపరేటర్. నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ ఉంది ఫ్రెండ్స్. ఇట్ మ్యాచెస్ ఎనీ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్. అంటే వాల్యూస్ అనేది మ్యాచ్ చేస్తుంది అనమాట ఇన్ ఆపరేటర్ అంటే. ఇప్పుడు చూడండి మనకి ఏదైనా ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సిటీ ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసినాం ఢిల్లీ అండ్ ముంబై.
ఇక్కడ ఢిల్లీ అండ్ ముంబై ఏదైతే ఉంటుందో ఆ సిటీస్ మాత్రమే మ్యాచ్ చేస్తుంది కాబట్టి ఆ సిటీ ఈ టేబుల్లో మ్యాచ్ చేస్తున్నాయి కాబట్టి ఆ రికార్డ్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఢిల్లీ అండ్ ముంబై ఇవి రెండు మ్యాచ్ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు రికార్డ్స్ అనేది చూపిస్తుంది. స్టూడెంట్ ఐడి 1 శ్యామ్ ఢిల్లీ 16, స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై అండ్ ఏజ్ 17. ఇక్కడ మనకి సిటీ అనేది బెంగళూరు అనేది మ్యాచ్ చేయట్లేదు కాబట్టి ఆ వాల్యూస్ అనేది ఇవ్వదు. ఇట్ మ్యాచెస్ మల్టిపుల్ సిటీస్ ఇన్ సింగిల్ కండిషన్. ఒక కండిషన్ లో మల్టిపుల్ సిటీస్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి మనకు ఇక్కడ చూడండి హోంవర్క్ అనమాట. ఇది సెలెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ నేమ్ ఇన్ అనమాట. ఇక్కడ మనము నేమ్ ని ఇన్ లో చేస్తున్నాం అంటే మ్యాచ్ చేస్తున్నాం. శ్యామ్ అండ్ పామ్ ఇది హోంవర్క్. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మన సిటీ ముంబై అండ్ ఢిల్లీ అని అన్నాం కాబట్టి ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఆ రికార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి శ్యామ్ పామ్ ఇచ్చాము, ఏమొస్తుంది ఇది మీరు చెప్పాలి. ఇది ఇన్ ఆపరేటర్. నెక్స్ట్ బిట్వీన్ ఆపరేటర్. ఇట్ ఈస్ సెలెక్టెడ్ ద వాల్యూస్ విత్ ఇన్ ద రేంజ్. బిట్వీన్ అంటే మనకు 1 to 10 ఉంటే ఈ రేంజ్ లోనే వాల్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అది బిట్వీన్ ఆపరేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ బిట్వీన్ 16 and 18 అనమాట. 16 and 18 లోపల ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. గ్రేటర్ దెన్ దట్, లెస్ దెన్ 16 అనేది తీసుకోదు. అయితే ఇప్పుడు 16 కి 18 మధ్యలో ఏమేమి ఉన్నాయి? 16 ఉంది అండ్ 17 ఉంది. 19 అనేది 18 కంటే గెటర్ కాబట్టి ఈ రికార్డ్స్ అనేది తీసేస్తుంది. అప్పుడు స్టూడెంట్ ఐడి 1 శ్యామ్ ఢిల్లీ 16 వస్తుంది. స్టూడెంట్ ఐడి 3 పామ్ ముంబై 17 ఏజ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ నేమ్ ఏజ్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ నేమ్ ప్లస్ ఏజ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కాలమ్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నేమ్ శ్యామ్ రామ్ పామ్ ఏజ్ 16, 19, 17 ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. తర్వాత సెలెక్ట్ డిస్టింక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ డిస్టింక్ట్ సిటీ ఫ్రమ్ ద స్టూడెంట్. ఇక్కడ డిస్టింక్ట్ సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ మాత్రమే అంటే యూనిక్ సిటీస్ అనేది ఇస్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది. ఓన్లీ డిస్టిక్ లో నేమ్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే ఇస్తుంది. ఇది యూనిక్ ఆపరేటర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజు టాపిక్. మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.